నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 100 కోట్ల వ్యయంతో నిర్మించిన జిప్మెర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పరిశీలించి వివిధ పరీక్షలు చేయించుకున్న మల్లాడ్. వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ముమ్మిడివరం నియోజకవర్గంలో సమ్మెబాట పట్టిన సమగ్ర శిక్ష అభియాన్. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు. లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు తాళరేవు మండలం నుండి భారీగా తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఐపోలవరం గ్రామంలో సాగిరాజువారి వీధిలో 90.50 లక్షల వ్యయంతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. యానాంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అత్యాధునికమైన కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందించడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 100 కోట్ల వ్యయంతో నిర్మించిన జిప్మెర్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టింగ్ యూనిట్ వైద్య సేవలను అవసరమైన ప్రజలు తప్పక ఉపయోగించుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. ట్రయల్ పద్ధతిలో ఓపీ సేవలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా బుధవారం ఆసుపత్రిని మల్లాడి సందర్శించారు. వివిధ పరీక్షలు చేయించుకున్న మల్లాడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆనందరాజ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. జనవరి లేదా ఫిబ్రవరి మాసాలలో పూర్తి స్థాయిలో ఆసుపత్రిని కేంద్ర మంత్రి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఈలోపు వైద్యులు, సాంకేతిక నిపుణుల నియామకం పూర్తవుతుందన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. యానాం తదితర ప్రజలకు మంచి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తాను తేగలగటం ఆనందం కలిగిస్తుందన్నారు. దశల వారీగా జిప్మర్ సేవల్ని ఇంకా పెంచుతామన్నారు. జిప్మర్ కోసం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో మాట్లాడానని తెలిపారు. పారామెడికల్ కోర్సుల్ని మొదలుపెట్టిస్తానని తెలిపారు. జిప్మర్ వైద్యులకు, సిబ్బంది, రోగులకు స్వీట్లు, పండ్లు మల్లాడి పంపిణీ చేశారు. Yes, sir. They learned since 15 days. Telugu same. Doctor someone doctor 6 వచ్చారు. 4 specialist school madam. All the investigations and all. You want? వెరీ బిగిన్ వచ్చింది స్టమక్
ఈసీజీ కూడా ఇచ్చేసి పెట్టిస్తాం. నాకు అపోలోలోనే రిఫర్ చేశారు, ఏజీ హాస్పిటల్లో హైదరాబాద్. ఉన్నారు సార్. చూసినప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం హైగా ఉంటే వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేసేసుకుంటాం. స్వీట్ తినద్దని డాక్టర్లు చెప్తుంటారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో సమ్మెబాట పట్టిన సమగ్ర శిక్ష అభియాన్ విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు. ఒక పక్క అంగన్వాడీలు, మరో పక్క సిఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది సమ్మెబాట పట్టారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకట్రావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విద్యాశాఖలో పనిచేస్తున్న సిఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఎంఎస్ కోఆర్డినేటర్, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇచ్చే జీతాలైనా 1వ తారీఖు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఆ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యానాంలో ఐక్య క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ గాంధీ బస్ కాంప్లెక్స్ ప్రాంగణంలోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంతో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఐక్య గ్రాండ్ క్రిస్మస్ వేడుకను మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. వివిధ సంఘాలకు చెందిన యువత పలు సాంస్కృతిక కార్యక్రమాలని ప్రదర్శించారు. విజయవాడ క్రైస్ట్ టెంపుల్ నిర్వాహకుడు పాల్ ఇమాన్యుయల్ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు తాళరేవు జెడ్పీటీసీ డి శామ్యూల్ సాగరు, PYRPWOA అధ్యక్షుడు వి విజయ్ కుమార్, బిషప్ పి జోషప్, వి ఆంధ్రయ్య, కర్రిరాజు, జయానంద కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దేవుడు మన జీవితంలో వెలుగునిచ్చాడు. ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. మాలో ఉన్న పాపాన్ని పరిహరించుట కొరకు పాప ప్రాయశ్చిత్తం కొరకు అమూల్యమైన రక్తాన్ని కాల్చడానికి స్తోత్రాలు. వేలాది మందిగా చేరి ప్రజలను ఆశీర్వదించండి, వారికి మంచి చేయి ప్రభు. ఎవరైతే అశాంతి ప్రాంతానికి వచ్చారో నేను వారి చేతుల రోగములతో ఈ ప్రాంతానికి వచ్చారు, అప్పులు బాధలతో ఈ ప్రాంతానికి వచ్చారు, కన్నీళ్లతో ఈ ప్రాంతానికి వచ్చారు ప్రభు, నీవే వారి కన్నీటిని తుడవండి, గొప్ప శాంతిని అనుభవించండి. ఎవరైతే వ్యసనాలతో ఈ ప్రాంతానికి వచ్చారో వ్యసనాలతో నీరైపోయి విడిచిపెట్టి వారికి ఉన్నారు, వారి వ్యసనాల మీద ఏసుకున్నావో వారి విజయాన్ని పొందుకుందరు కాక. రక్షణ స్వార్థ విన్నారు ధ్యానం పట్టణం గొప్ప దైవజనులందరూ కూడా ఒక వేదిక మీద చేరి ప్రభు ఇంత గంభీరమైన స్వార్థం, ఇంత గంభీరమైనటువంటి ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేశారు. వారి బిడ్డలను ఆశీర్వదించండి. కానీ వారు ఏదైతే నీ నుంచి పొందాలని ఆశపడుతున్నారో, ఏదైతే కోరిక వారు కలుగున్నారో వారి కోరిక యేసు నామములో తీర్చబడును గాక. ప్రభు చూపించండి, జ్ఞానం పట్టణాన్ని దీవించండి, ఇక్కడ ప్రభుత్వ అధికారులను దీవించండి, ప్రజా పరిపాలనను దీవించండి,
డాక్టర్స్ దీవించండి, పోలీస్ వ్యవస్థను దీవించండి, పోలీస్ వారిని, అదే విధంగా నా ఈ ప్రాంతంలో ఎవరైతేనైనా రైతులు ఉన్నారో వారిని దీవించండి, దైవజనులను దీవించండి. ఈ పట్టణం యేసు నామములో దీవించబడును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ఈ మనవులు నీకు సమర్పిస్తున్నాము తండ్రి. రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పలు కొడుతూ వేస్తున్నాము మహిమగా. బలో యేసు మహారాజుకి, పాపుల రక్షకుడికి, పరలోక రాజ్యం నుంచి మెస్సయ్యకు, బలో యేసు క్రీస్తు మహారాజుకి. God bless you. దేవుని దీవించును గాక. ఇంకా మీరు నా వర్తమానాలు కనుక ఈరోజు విన్నటువంటి వర్తమానాలు లాంటివి ఇంకా వినాలనుకుంటే కనుక సో యూట్యూబ్లో పాల్ ఇమాన్యుల్ అనేటువంటి ఆ ఛానల్లో చాలా వర్తమానాలు. ఈరోజు మార్నింగ్ నేను సెక్రటరీతో మాట్లాడాను. 22 మళ్ళీ హైకోర్టులో సో నేను ప్రబోధనలు అందించినటువంటి మీరు అలాంటి ప్రబోధనాలు విని బలపరచబడి ఇంకా అనేకమైన సత్యాన్ని తెలుసుకోవాలంటే కనుక ఆ వీడియోస్ చూడండి. దీవెనకరంగా ఉంటారు, దీవెన పొందుతారు. ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సో ఈ యొక్క యానం ఐక్య క్రిస్మస్ యొక్క కన్వీనర్స్ దీవించండి. ఆ కుటుంబాన్ని ఇప్పుడు బలముగా తండ్రి మా పట్టణానికి, రాష్ట్రానికి వాడుకోండి. దైవజనులతో దీవించి వారు ఇచ్చిన సందేశం ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందడానికి ఉపయోగించండి. ఏకటంగా వ్యసనాలను గురించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Happy, happy Christmas! Happy, happy Christmas! Merry Christmas! Merry Christmas! Happy, happy Christmas! తాళరేవు మండలానికి చెందిన పలువురు నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ కమిటీలలో నియమితులయ్యారు. నీలపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్ఆర్సీపీ మండల మహిళా అధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి పార్టీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అలాగే జార్జిపేట పంచాయతీ ఎమ్మెల్కే నగర్కు చెందిన పెట్ల శాంతకుమారి జిల్లా మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. నీలపల్లి గ్రామానికి చెందిన పందిరిపల్లి అమర్ కుమార్ విద్యార్థి విభాగం కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారి నివాసాల్లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. తమను నియమించడం పట్ల ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కాశీ, బాలముని కుమారీలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో వైకాపా పార్టీ విజయంలో మహిళలను భారీ ఎత్తున సమాయత్తం చేసి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ విజయంలో మహిళలు కీలక భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విశ్రాంత జేడీ పెట్ల సూర్యనారాయణ రాజు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రేవు నాగేశ్వరరావు, ముమ్మిడివరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పందిరిపల్లి రాజేష్ పాల్గొన్నారు. ప్రయత్నం చేసి పార్టీకి సేవ చేసి అని సేవ చేసి ఉన్నారని గుర్తించి అలాగే మహిళా విభాగం కార్యదర్శికి ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. ఇక మీదట మా పార్టీ కోసం కష్టపడి అందరికీ కృషి చేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు, మా పొన్నాడ సతీష్ కుమార్ గారిని ఎమ్మెల్యే గారు చేయాలని అందరికీ కూడా మనవి చేస్తున్నానండి. మా పార్టీకి సేవ చేసిన అందరికీ కూడా అలాగే మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. నా పేరు రేవు మల్లేశ్వరి. నేను తాళరేవు మండలం మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షురాలిగా మన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు నాకు ఉపాధ్యక్షురాలుగా నియమించినందుకు నేను వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనుకుండి ప్రోత్సహించిన మా తాళరేవు మండల క్యాడర్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ప్రోత్సాహంగా నిలబడిన
బాల మునికుమారి గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు సంబంధించి ఎమ్మెల్యే గారు ఇలాంటి పదవులు అప్పగించి మా మహిళల పట్ల మరి కాస్త పార్టీ కొరకు పనిచేయడానికి ముందుకు వెళ్ళడానికి మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. రేపు 2024లో రాబో ఎన్నికల్లో మేము మరి కాస్త ఎక్కువగా పనిచేసి మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజార్టీతో నెగ్గడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మా ఎమ్మెల్యే గారు రాబో దినాల్లో 2024లో ఆయన మంత్రిగా కూడా చూడాలని మేమందరం కూడా ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాము కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పందిరిపల్లి అమర్ కుమార్, మాది నేలపల్లి. నన్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, మమ్మడవరం నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు కొన్నడి సతీష్ కుమార్ గారికి మీ యొక్క ధన్యవాదాలు. స్టూడెంట్ యూనియన్లో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తెచ్చే విధంగా మా స్టూడెంట్స్ అందరూ పాల్గొంటామని, వాళ్ళని అధికారంలోకి తెచ్చుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మమ్మడవరం శాసనసభ్యులు 2024లో కూడా అత్యంత మెజారిటీతో నెగ్గించి వాళ్ళని మరొకసారి ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా చూడాలని మేము ఆకాశిస్తున్నాం. అలాగే మా తాళరేవు యొక్క మండలం వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనవరి లేదా ఫిబ్రవరి మాసాలలో పూర్తి స్థాయిలో ఆసుపత్రిని కేంద్ర మంత్రి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉందని, ఈలోపు వైద్యులు, సాంకేతిక నిపుణుల నియామకం పూర్తవుతుందన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. జనవరి లేదా ఫిబ్రవరి మాసాలలో పూర్తి స్థాయిలో ఆసుపత్రిని కేంద్ర మంత్రి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం ఉందని, ఈలోపు వైద్యులు, సాంకేతిక నిపుణుల నియామకం పూర్తవుతుందన్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. జిప్మర్ హాస్పిటల్ బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది ట్రయల్ బేసిస్లో రోజుకి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు ఓపీకి, వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకా స్పెషలిస్టులు ఉన్న డాక్టర్స్ అయితే 6 డాక్టర్స్ వచ్చారు. అలాగే సిస్టర్స్ అయితే 4 టెక్నీషియన్స్, 3-4 టెక్నీషియన్స్, అలాగే క్లీనింగ్ స్టాఫ్ కానీ, సెక్యూరిటీ కానీ అంతా చూస్తే 42 మెంబర్స్ ఈ రోజుకి ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా స్టాఫ్ నర్సెస్ 25 మందికి ఇంటర్వ్యూస్ అయ్యాయి. ఇంకా వారం 10 రోజుల్లో వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకొక 25 మంది టెక్నీషియన్స్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తారు. వారం 10 రోజుల్లో రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి మార్చి వరకు కనీసం ఇంకొక 3-4 మంత్స్ ట్రయల్ బేసిస్లో ఇక్కడికి వచ్చే పేషెంట్స్ ఒక యానం పేషెంట్స్ అనే కాకుండా ఈ పక్కనున్న ఈ జిల్లా అవ్వచ్చు, పై జిల్లా అవ్వచ్చు, ఎవరొచ్చినా కానీ ఇక్కడ వైద్యం వారికి అందించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ హాస్పిటల్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇది ఒకే రోజుని అన్ని స్పెషలిస్టులు వచ్చి జాయిన్ అయిపోవడం, అన్ని సంబంధించిన మిషన్స్ అన్నీ కూడా ఆపరేట్ చేయడం అన్నది ఉండదు. నేను దీని గురించి ఇక్కడ ఉండే ఆనందరాజు గారిని ద్వారాగా కనుక్కోవడం, అలాగే పాండిచేరి వెళ్ళి ఎంఎస్ని డైరెక్టర్ తోటి కూడా మాట్లాడటం, వారు కూడా ట్రయల్ బేసిస్లో మేము స్టార్ట్ చేస్తాం. ఇది ఓపెనింగ్ జనవరి నెలాఖరుకు కానీ, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ సెంట్రల్ హెల్త్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేయడం అఫీషియల్గా జరుగుతుంది. ఈ టెంపరీగా మేము ఓపీ స్టార్ట్ చేయడానికి మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి డైరెక్టర్ అండ్ ఎంఎస్ గారు అందరూ కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ యానంలో జిప్మేర్ తేవాలి అన్న దాని మీద అనేకమైన సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే దీనికి ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 2018లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ అప్రూవ్ చేసి ఫస్ట్ ఫేజ్లోనే 93-94 కోట్ల రూపాయలని ఫస్ట్ ఇచ్చున్నారు. ఇంకా ఈ హాస్పిటల్కి సంబంధించి ఇందులో పనిచేస్తున్న ఎంటైర్ స్టాఫ్కి క్వార్టర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఇది కాకుండా ఇంకా నేను ఈ జిప్మేర్ హాస్పిటల్కి క్యాన్సర్ సంబంధించిన ఒక పాండిచేరిలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధమైన సెకండ్ ఫేజ్లో తేడానికి ప్రయత్నం మొదలుపెట్టున్నాను. ఇదే కాకుండా పారామెడికల్ కోర్సెస్ ఈ లోకల్గా 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు
వీళ్ళందరికీ కూడా పారామెడికల్ కోర్సెస్ని ఒక 9 to 12 కోర్సెస్ని పెట్టడానికి త్వరలోనే భారత ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం నడుస్తుంది. అందుకని యానం ప్రజలు అలాగే ఈ జిల్లా కావచ్చు, పైచి జిల్లా కావచ్చు, మీరు ఎక్కువ మంది పేషెంట్లు ఓపీ వస్తేనే ఈ స్ట్రెంత్ని చూసే రాబోయే 1 by 1 ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే రోజు పేషెంట్సే తక్కువ ఉంటున్నారు ఓపీకి వచ్చేవాళ్ళు అని అనుకుంటే పైన అధికారులు దీన్ని తీసుకోవడానికి మిగతా అన్నీ కూడా పర్మిషన్స్ ఇవ్వడానికి ఇంకా కొంచెం లేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని వచ్చినప్పుడు నేను డాక్టర్స్ దగ్గర కూడా నేను ఈ రోజున ఈసీజీ కానీ అలాగే బ్లడ్ టెస్ట్స్ కానీ బీపీ అన్నీ కూడా నేను చేసుకున్నాను. లక్కీలీ ఇందులో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా డాక్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ జిప్మెర్లో ఆల్రెడీ అపాయింట్ అయ్యి తెలుగు నోన్ పర్సన్స్ అలాగే ఇక్కడ విశాఖపట్నం అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళు కూడా ఇక్కడ బిల్లింగ్ తీసుకుని టెంపరీగా వేస్తున్నారు. ఎవరైతే ఇక్కడ పనిచేయడానికి బిల్లింగ్గా ఉన్నారో, జిప్మెర్లో ఆల్రెడీ జాబ్ వచ్చి ఇక్కడ ఉన్నారో వాళ్ళని ఇక్కడే పర్మనెంట్గా ఉండేలాగా నేను ఈ నెలాఖరికల్లా అయితే డైరెక్టర్, న్యూ డైరెక్టర్ కూడా జిప్మెర్ డైరెక్టర్ పాత అతను వెళ్ళిపోతున్నారు, కొత్త అతను వస్తారు. ఇక్కడ చేసినట్టయితే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉన్నవాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఆల్రెడీ పేషెంట్కి ముందు డాక్టర్కి నర్సెస్ తోటి కానీ టచ్ ఉండాలంటే లాంగ్వేజ్ కూడా మెయిన్ ఇది. అందుకని వారందరికీ ఎవరైతే ఇక్కడ కంటిన్యూగా టెంపరీగా మీరు వచ్చినా కానీ, మీరు ఇక్కడ ఇటు రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు, మీరు ఇక్కడే కానీ కంటిన్యూ చేద్దామనంటే మీకు ఇక్కడే కంటిన్యూ చేయడానికి నేను దాన్ని కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఇక్కడ ఉండే జిప్మెర్ డైరెక్టర్ తోటి మాట్లాడి అది కూడా నేను పూర్తి చేస్తాను. యానం ప్రజలు ముఖ్యంగా జిప్మెర్ హాస్పిటల్ని మన ఆల్రెడీ జీహెచ్ ఉన్నా కానీ దానికంటే ఇంకా ఎడిషనల్గా చాలా ఎక్విప్మెంట్ కానీ అలాగే మ్యాన్ పవర్ కానీ ఇంకా అనేకమైన పోస్టులు అవి కూడా ఫిలప్ చేయడం నడుస్తూ ఉంది. ఇంకా ఫిలప్ చేయవలసిన అవసరం ఉంది. అందుకని దీన్ని ఏదో ఒక చిన్న హాస్పిటల్ కింద భావించకుండా ఇది మన పక్కనున్న ఈస్ట్ గోదావరి ఒక యానానికని కాకుండా నేను ఈస్ట్ గోదావరికి, ఉమ్మడి ఈస్ట్ గోదావరికి సంబంధించిన పాపులేషన్కి అంతా కూడా 75 లక్షల నుంచి 78 లక్షల ప్రజలు జనాభా ఉన్నారు. ఈ జనాభాకి మేము యానంతో పాటు వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి జిప్మెర్ హాస్పిటల్ని ఇక్కడ ఒక బ్రాంచ్ని తీసుకురావడం జరిగింది. ఈవేళ జిప్మెర్ దేశంలోని పాండిచేరి జిప్మెర్కి ఎంతో పెద్ద పేరున్నది. నేను హెల్త్ మినిస్టర్గా ఉండగా ఇదే విధంగా కార్యకాలంలో కూడా ఒక హాస్పిటల్లోనే ఒక యూనిట్ని పెట్టడం జరిగింది. అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కూడా చేసి 485 కోట్ల రూపాయలు కార్యకాలకు అప్పుడు నేను హెల్త్ మినిస్టర్గా శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సైదరాబాద్పేటలో పాండిచేరిలో జిప్మెర్ 2వ బ్రాంచ్కి అక్కడ ల్యాండ్ అది ఇచ్చి ఇప్పుడు టెండర్ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టడం, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా నడుస్తుంది. అది కూడా దగ్గరగా 700 కోట్ల రూపాయలతోటి 2వ జిప్మెర్ పాండిచేరిలో నడుస్తుంది. దాని తర్వాత నేను యానంలో కూడా దీన్ని తీసుకురావడానికి మాహీ కూడా నేను ప్రయత్నం చేశాను కానీ మాహీకి ఇంకా కన్సిడరేషన్లోనే ఉంది తప్ప ఇది అవ్వలేదు. ఇక్కడ కార్యక్రమాలు తీసుకురావడంలో కానీ అలాగే యానంలో తీసుకురావడమే దేశంలో జిప్మెర్ హాస్పిటల్ అంటే అనేకమైన రాష్ట్రాలు కోరినా కానీ ఎక్కడా అవ్వలేని దాన్ని ఒక చిన్న ప్రదేశంలో నాకున్న కొంచెం పేరుని ఇటు పుదుచ్చేరి ప్రభుత్వంని ఒప్పించగలిగాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా ఒప్పించగలిగాను. దయచేసి ప్రజలారా దీన్ని సక్రమంగా ఇక్కడ ఉండే స్టాఫ్ తోటి కూడా ఏదైనా హార్ష్గా ఎక్కువగా కోపతాపాలకు కాకుండా ఒక పేషెంట్కి ఆ డాక్టర్కి ఇందులో పనిచేసే వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నట్టయితే ఈ హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది, మీకు మంచి వైద్యం అందించాలి అన్న ఉద్దేశంతో ప్రతి చిన్నదానికి కూడా ఈవేళ పాండిచేరిలో ఇక్కడ అనేకమైన స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉన్నా కానీ అలాగే పాండిచేరిలో మెడికల్ రిలీఫ్ సొసైటీ ద్వారాగా వైద్యం అందేవి కానీ ప్రజలకు సరిగా అవి ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. అందుకని మన జీహెచ్ తోటి పాటు ఇది కూడా ఎడిషనల్గా మనకు ఉన్నట్టయితే మనకి ఇక్కడ ఉన్న యానంలో పేషెంట్లు, ఈ జిల్లా పేషెంట్లు అందరూ కూడా ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా పేదవాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఎంతో దూరదృష్టితో ఆలోచన చేసి తీసుకొచ్చిన ఈ హాస్పిటల్ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం సక్రమంగా మనం ఈ హాస్పిటల్ మన సొంత ఇల్లు ఎలాగైతే చూసుకుంటామో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్ ఎంతో పేరు ప్రఖ్యాతులతోటి ఈ జనాభా
కొన్ని వేల మంది రోజుకి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తుంది. ఆ వైద్యం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ కానీ పేషెంట్ వచ్చిన వాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల యానంలో చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఒక పేషెంట్ అంటే ఒక పేషెంట్కి కూడా మినిమం 1+1 ఆర్ 1+2 వస్తారు. ఒక పేషెంట్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా పక్కనే చిన్న చిన్న హోటల్లో స్టే చేయడం కానీ, రెస్టారెంట్స్లో భోజనం చేయడం కానీ, పర్చేసింగ్ కానీ అన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ హాస్పిటల్ని తీసుకురావడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి మళ్ళీ ఆయుష్ హాస్పిటల్ కూడా రాబోయే ఏప్రిల్ మేలో 2వ హాస్పిటల్ యానంలో గోపాల్ నగర్లో అది కూడా ఓపెనింగ్ అయ్యే స్టేజ్. ఇది యానం చిన్న ప్రదేశమైనా కానీ నా ప్రజలకి ఇన్ని సదుపాయాలు ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన హాస్పిటల్ని దయచేసి ఈ జిల్లా ప్రజలు అవ్వచ్చు, ఇంకా ఇతర జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు అవ్వచ్చు, యానం ప్రజలు అవ్వచ్చు, ఏ ఒక్క కోపతాపాలతో కానీ ఇక్కడ ఉన్న ప్రాపర్టీని కానీ ఏది కూడా డ్యామేజ్ కానీ ఇంకోటి చేయకుండా సక్రమంగా ఉపయోగించుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా వచ్చింది. ఇంకా మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ వచ్చినట్టయితే ఫుల్ ఫ్లెడ్జ్లో ఇంకొక 3-4 మంత్స్లోనే మంచి హాస్పిటల్గా ఉంటుంది. ఈ మంచి హాస్పిటల్ని మన ప్రజలందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు నేను మొన్న జిప్మరీకి సంబంధించిన అధికారులు కానీ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ కూడా నేను మాట్లాడడం జరిగింది. లాస్ట్ మంత్ 24-25వ తారీఖున హెల్త్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాండిచేరి వచ్చి ఉన్నారు. మన సీఎం గారిని కూడా కలిశారు, నేను కూడా మాట్లాడాను. ఫర్దర్గా కావాల్సినవి అన్నీ కూడా ఇంకా పోస్టులు ముందు కంటే పోస్టులు అవి కూడా కొన్ని తగ్గించారు. మళ్ళీ యాస్టీస్గా ఇవ్వాలి ఆ పోస్టులు, స్పెషలిస్ట్ పోస్టులు కానీ అలాగే నర్సెస్ పోస్టులు కానీ మీరు ముందు ఫస్ట్ స్టార్టింగ్ ఎంతైతే మేము అడిగారో దాన్ని మీరు తగ్గించమన్నది కాకుండా మీరు చెయ్యాలని చెప్పేసి పోవడం జరిగింది. వారు కూడా రోజుకి వచ్చే ఓపీలో జాయిన్ అయ్యే పేషెంట్స్ కానీ బెడ్స్ ఆక్యుపేషన్ కానీ చూసి మేము దాన్ని పెంచే ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్పుకున్నారు. అందుకని ప్రజలు ఇది ఒక యాన్యువల్కి అని చెప్పేసి అనుకోవడం అనేది కాకుండా ఇక్కడికి వచ్చే హాస్పిటల్కి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి వైద్యం చేసి అన్ని సదుపాయాలు వాళ్ళకి ప్రొవైడ్ చేసి పంపిస్తారు. అందుకని ప్రజలు దీన్ని అందరూ కూడా మంచిగా ఉపయోగించుకోమని చెప్పేసి ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన వ్యక్తిగా ఈ హాస్పిటల్లో ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది నేను జిప్మేర్ ఒక బ్రాంచ్ని యానంలో పెట్టిస్తానని అంటే ఇది ఎక్కడ జరుగుతుంది, దేశంలో ఎక్కడా లేనిది ఇంకో చోట ఎక్కడ ఇది అన్నీ కూడా జరగని మాటలని అన్నారు. నేను అన్నవి చేస్తానన్నవి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో లేట్ అవ్వచ్చేమో కానీ ఏది కూడా వెనకం చేయలేదు. ఇది నేను చూస్తుంటేనే నాకు ఈ హాస్పిటల్ ఫౌండేషన్ దగ్గర నుంచి కింద మట్టి తీసిన దగ్గర నుంచి ఈ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కానీ అనేకమైన సార్లు నేను ఈ హాస్పిటల్ సొంత ఇల్లు మీరు ఎలాగైతే కట్టుకున్నప్పుడు దగ్గరుండి ఏ విధంగా చూస్తారో అదేవిధంగా యానంలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా కానీ ఇది నా సొంతం, నా ప్రజలది అన్న దాని మీదే ప్రతి దాంట్లో కూడా నేను అంత ఇన్వాల్వ్ అయ్యి కొన్ని సందర్భాల్లో మీకున్న ఇక్కడ శాంక్షన్స్ కానీ సివిల్ వర్క్స్లో కానీ ఇబ్బందులు ఉంటే దాన్ని మళ్ళీ నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తీసుకెళ్ళి దాన్ని సరిచేసి ఈ విధంగా ఈ రూపం ఈ విధంగా రావడానికి మీ యానం ప్రజలు అందరూ భగవంతుడి ఆశీస్సుల వల్ల యానంలో మన జిప్మర్ హాస్పిటల్ని తీసుకురాగలిగినందుకు నేను అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చినా కానీ ఒక వైద్యం మనిషిని ప్రాణాన్ని బతికించాలి అని అంటే హాస్పిటల్ కావాలి, ఒక ప్రయోజకుడు చేయాలంటే ఎడ్యుకేషన్ కావాలి. ఈ రెండాటిలో అనుకున్నట్టుగా నేను చేయగలిగాను. దాన్ని రాబోయే రోజుల్లో ప్రజలకి అన్ని విధాలా ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఈ హాస్పిటల్ని డైలీ మీరు వచ్చే పేషెంట్స్ అన్ని కూడా ఇంకా సరిగా మెసేజ్ వెళ్ళలేదు. ఆ మెసేజ్ వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది. నేను కూడా ఈ అన్ని టెస్టులన్నీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మీడియా వారిని కూడా కోరేది మీరు ఈ విషయాన్ని కూడా ప్రజలకి వెళ్ళేలాగా, ఈ జిల్లా ప్రజలకి వెళ్ళేలాగా, యానం ప్రజలకి వెళ్ళేలాగా జిప్మర్ స్టార్ట్ అయ్యిందన్న విషయం ఇంకా చాలామందికి తెలియలేదు. తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి టెస్టులు అవి కూడా చేసుకోవడం జరిగింది. నాకైతే ఇప్పటి వరకు మొన్న ఈ మధ్యలో అన్ని టెస్టులు అన్నీ కూడా చేయించి ఉన్నాను. మొన్న కాకినాడలో టెస్టులు చేయించాను, విశాఖపట్నంలో చేయించాను. మొన్న లాస్ట్ 5 days బ్యాక్ పాండిచేరిలో కూడా అన్నీ చేయించుకున్నాను. అన్నీ బాగానే ఉన్నాయి. ఈవేళ ఇక్కడికి వచ్చేప్పటికి బీపీ ఎక్కువ ఉన్నది నాకు మొన్నటికి సడన్గా చూస్తే. అందుకని వైద్యం మన ఆరోగ్య విషయంలో అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసి అనుకోకుండా మనం ఎప్పటికప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వాళ్ళ సూచనల ప్రకారంగా మనకు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని మన సొంత ఇల్లుగా భావించి
మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి దీన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా నాకు కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అటువంటి దాంట్లో ఈ జిప్పెన్ తీసుకొచ్చిన సందర్భాలు కానీ, శాంక్షన్ వచ్చినప్పుడు కానీ, ఈవేళ ఓపెన్ అవ్వకపోయినా కానీ అనఫిషియల్గా ఈ ఓపెన్ నడుస్తున్నప్పుడు ఒక హాస్పిటల్ నేను తీసుకురాగలిగాను, నా ప్రజలకి ఉపయోగపడుతుంది అన్నది చాలా సంతోషాన్ని నాకు బయటికి నేను చెప్పలేను కానీ మనసులో చాలా సంతోషపడుతున్నాను అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తాళరేవు మండలం పీమల్లవరం గ్రామము పత్తిగొంది సచివాలయం 2 పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనన్నే ఎందుకు కావాలి కార్యక్రమం గ్రామ ఉప సర్పంచు పంపిన రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పీమల్లవరం గ్రామము పత్తిగొంది సచివాలయం 2 పరిధిలో జరిగిన ఆంధ్రప్రదేశ్కి జగనన్న ఎందుకు కావాలి కార్యక్రమంలో సచివాలయ పరిధిలోని లబ్ధిదారులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయం పరిధిలో 4.5 సంవత్సర కాలంలో జగనన్న ప్రభుత్వంలో జరిగిన లబ్ధికి సంబంధించిన పథకాల బోర్డును ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుపూడి శివన్నారాయణ, సచివాలయాల కన్వీనర్ దున్న సత్యశ్రీకాంత్, ఎంపీటీసీలు దున్న రాంబాబు, కన్వీనర్ దున్న కుటుంబరావులు హాజరై మాట్లాడారు. అనంతరం వైఎస్ఆర్ జెండాను వైఎస్ఆర్ గ్రామ కమిటీ కన్వీనర్ పిల్లి వీరనాగు ఆవిష్కరించగా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ కూడా ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి. పార్టీ కార్యకర్తల వల్ల పార్టీ ఓటేసిన వాడికి వేయని వాడికి వ్యత్యాసం చూపించి పనిచేసేవారు. అలా కాకుండా ప్రభుత్వాలంటే ప్రజలకు పనిచేయాలి, పేదవాడికి అండగా నిలబడాలి, పేదవాడి అభివృద్ధి చెందాలనే సంకల్పంతో కార్యకర్తల మీద అప్పచెప్తే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు చేరే దాంట్లో కొన్ని అవకతవకలు జరుగుతాయని చెప్పేసి వారంటీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకి చేరే విధంగా ఒక పెన్షన్ కానివ్వండి, చెయ్యత కానివ్వండి, ఆసరా కానివ్వండి, అలాగే విద్యాకు జగనన్న విద్యా కానివ్వండి, విద్యాదేవన్ కానివ్వండి, అలాగే అమ్మఒడి కానివ్వండి, అనేక కార్యక్రమాలని ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినప్పుడు దానికి ఎలిజిబుల్ 18,750 రూపాయలు 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి. ఎంతమంది తీసినా వరసలు తీయకుండా ప్రజలకి ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. మీడియా ప్రస్థానం ఉండకూడదు, ప్రభుత్వానికి నేరుగా ప్రజలే పథకాలు వెళ్ళాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారంటీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఏ పథకానికైనా ఎలిజిబిలిటీ ఉంటే చాలని చెప్పేసి మరి ఆ రోజున వారంటీ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసి ఈ రోజున ప్రజల ముందుకు రావడం జరిగింది, మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే అంత ధైర్యం కూడా కావాలి. ప్రజల మధ్యకి వచ్చి జగన్ ఎందుకు కావాలని పరిశీలించుకుంటున్నాం, మీతో చర్చించుతున్నాం. జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు మీరు ఒకసారి చూడండి. మన ఇక్కడ స్కూల్ ఉండేది, ఆ స్కూల్లో స్లాబ్ వేసి 5 సంవత్సరాలు అలాగే ఉండిపోయింది తప్ప గదులు కూడా పూర్తి చేయలేదు. వ్యవస్థను కూడా పక్క రాష్ట్రంలో కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నట్టు ఈ రోజు చూస్తూ ఉన్నాం. పరిపాలన మీకు నచ్చి ఆయన్ని మళ్ళీ గెలిపించాలని అనుకుంటే, ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు మనకు కావాలనుకుంటే జగన్ గారి ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు ఓటేయండి, గెలిపించండి. లేదండి మీకు నచ్చినటువంటి నిర్ణయం తీసుకోండి. మధ్యన జరుపుకోవాలని రేపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంటికాడ కేక్ కూడా. ఐపోలవరం గ్రామంలో సాగిరాజు వారి వీధిలో 90.50 లక్షల వ్యయంతో 30,000 లీటర్ల సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ డి రాఘవరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు. మాట ఇచ్చిన విధంగా ఈ గ్రామానికి 3వ వాటర్ ట్యాంకు భూమి పూజ చేశారని తెలిపారు. గ్రామంలో రోడ్లు కూడా త్వరలో శంకుస్థాపన చేసి అవి కూడా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పిన్నన్ రాజు, వెంకటపతి శ్రీనురాజు, ఎంపీపీ మిరియం జ్యోతి, జెడ్పీటీసీ ఎం సతీష్ రాజు, స్థానిక సొసైటీ అధ్యక్షులు విత్తనాల శ్రీలు, రెడ్ క్రాస్ చైర్మన్ కె సత్యనారాయణ, ఎండీఓ చైతన్య, ఎంపీటీసీ వెంకట్రామయ్య మరియు గ్రామ పార్టీ కన్వీనర్ కె ప్రసాద్, సర్పంచులు, మెంబర్లు, ఎంపీటీసీ, గ్రామ కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. సంవత్సరాలు చేశారు. చెల్లి వివేకానంద గారు కూడా 7 సంవత్సరాలు చివరకు చేశారంట.
అలాగే ఎక్కువ కాలం ముమ్మడివరం నియోజకవర్గంలో ఎక్కువ రోజులు చేసిన ఎమ్మెల్యే నేను కాబట్టి శంకుస్థాపన చేసి దాన్ని కూర్చోవడం చాలా గర్వకారం. ఈ ఆర్ట్ యాంగిల్ తోటి మన పొలం మంచి వాటర్ సమస్య అనేది కూడా లేకుండా ఉంటుంది. అందుకని ఈ వేల అవుతున్నది ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాం. దాంతోపాటు ఇవాళ పొలం మంచి వాటర్ ట్యాంక్ కూడా ఇవాళ మన మొత్తం 6 వాటర్ ట్యాంక్ తోటి. లోకేష్ బాబు యువగలం పాదయాత్ర ముగింపు సభకు తాళ్లరేవు మండలం నుండి తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్ర విజయనగరంలో ముగుస్తుండటంతో ముగింపు సభకు తాళ్లరేవు మండలం నుండి తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. తాళ్లరేవు మండల పార్టీ కార్యాలయం నుండి ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు జెండా ఊపి కార్ల ర్యాలీ ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దరూపేట గ్రామంలో కల్వరీ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దరూపేట గ్రామంలో కల్వరీ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుక ఘనంగా నిర్వహించారు. పాస్టర్ బంతు యేసుదాసు క్రీస్తు పుట్టుక గురించి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నపిల్లలకు పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకల్లో బాలరు బాలికలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేశారు, కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి ప్రసాద్, జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొకసారి క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఏ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. మరి కేక్ కట్ చేద్దాము. ఒక్క నిమిషం, హల్లెలూయా. అందరూ చెప్పండి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. తర్వాత ఇది అయిన తర్వాత మీ అందరికీ దీన్ని పంచి పెడతారు. దేవుడు మేము దీవించినాక నెమ్మదిగా కిందకి వెళ్ళండి. రెండవ పాట, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు
తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఈ సమయంలో కే గంగవరం మండలం దొరువుపేట గ్రామంలో కల్వరి చర్చి వారి ఆధ్వర్యంలో దైవ సేవకులు డాక్టర్ బిఎస్ దాస్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ యొక్క క్రిస్మస్ను బట్టి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సంతోషకరమైనటువంటి సమాధానకరమైనటువంటి ఈ సమయంలో లోకానికి తన కుమారుని పంపి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా సమాధానమును సంతోషమును మరి శాంతిని అనుగ్రహించడానికి కుమారుడిగా ఆయన జన్మించినందుకు మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కల్వరి చర్చి తరపున అందరికీ వందనాలు. ఏ మేరీ క్రిస్మస్, ఏ మేరీ క్రిస్మస్, ఏ మేరీ క్రిస్మస్. తమ న్యాయమైన కోర్కెల సాధనకై అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. అందులో భాగంగా తాళ్లరేవు మండల పరిధిలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ భిక్షాటన చేసి తమ నిరసనను తెలియజేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మెలో భాగంగా బుధవారం తాళ్లరేవు మండలానికి చెందిన అంగన్వాడీలు తాళ్లరేవు పురవీధుల్లో భిక్షాటన చేసి నిర్వహించి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. అంగన్వాడీలు చేస్తున్న పోరాటం న్యాయమైనదని, వారి సమస్యలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెం దనమ్మ గుడి నుండి విజయనగరం జిల్లా భోగాపురంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ముగింపు సభకు మండల టీడీపీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ ఆధ్వర్యంలో మండలం నుండి తెలుగుదేశం నాయకులు కారులో భారీగా వెళ్లడం జరిగింది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భోగాపురంలో ఎన్నికల శంఖారావం పూరించడానికి రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం నుంచి రామచంద్రపురం నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 50 కారులతో ఈ యొక్క మీటింగ్కి వెళ్ళటం జరుగుతుంది. ఆ తర్వాత మరి ఎన్నికలకు సన్నద్ధమై మరి ఈ రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీని అత్యంత మెజార్టీతో శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని గెలిపించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని, తద్వారా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని ఈ యొక్క కార్యక్రమం పూర్వకంగా స్వాగతం పలుకుతూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. $100 కోట్ల వ్యయంతో నిర్మించిన జిప్మెర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పరిశీలించి వివిధ పరీక్షలు చేయించుకున్న మల్లాడ్. వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ముమ్మిడివరం నియోజకవర్గంలో సమ్మెబాట పట్టిన సమగ్ర శిక్ష అభియాన్. విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు. లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు తాళ్లరేవు మండలం నుండి భారీగా తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆయపోలవరం గ్రామంలో సాగిరాజు వారి వీధిలో 90.50 లక్షల వ్యయంతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.